మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బళ్ళారిలోని గాలి కార్యాలయంలో దాడులు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, అంటే ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐటీ శాఖ కూడా ప్రధానంగా అవినీతి సొమ్ముపై దృష్టి సారించింది. బ్లాక్ మనీ ఎక్కడెక్కడ ఉందన్న విషయాన్ని ప్రధానంగా దృష్టి సారించింది. అయితే ప్రస్తుతం అందుతున్న తాజా సమాచారం మేరకు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి అతని కార్యాలయం ఎక్కడైతే బళ్ళారిలో ఉన్నటువంటి ఏఎంసీ ఓఎంసీ కార్యాలయాల్లో ఈ దాడులు కొనసాగింది. దాంతో పాటు బెంగళూరులో కూడా అతని ప్రైవేట్ కార్యాలయంలో సోదాలు చేయడం జరుగుతుంది. ఒక ఆర్టీఏ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తంగా ఐటీ శాఖ అధికారులు ప్రస్తుతం ఈ యొక్క దాడులు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది. అయితే ఈ మధ్య మనం గత బుధవారం రోజున గాలి జనార్దన్ రెడ్డి తన కూతురి వివాహాన్ని చాలా వైభవంగా నిర్వహించారు. దీనికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువడ్డాయి. అనధికారికంగానే దాదాపు 500 కోట్ల వరకు ఖర్చు చేశారని చెప్పేసి ఆ ఆరోపణల్లో వ్యక్తమైంది. దీంతో ఐటీ శాఖ విస్తరించని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే పలు కీలక డాక్యుమెంట్స్ సేకరించడం తెలుస్తుంది. అది ఎంత డబ్బు అక్కడ తీసుకున్నారు, స్వాధీనం చేసుకున్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరి కాసేపట్లో వివరాలు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమణ.